అప్పు ఇచ్చిన తర్వాత ఓర్పు సహనం కలిగి ఉండాలి సోదరులారా. మరియు అప్పు తీసుకున్న వ్యక్తి తీర్చలేని పక్షంలో తగినటువంటి గడువు అతనికి ఇవ్వాలి. రెండో విషయం ఏమిటంటే అప్పు ఇచ్చిన తరువాత ఓర్పు సహనము కలిగి ఉండాలి. తీసుకున్నటువంటి వాడు అప్పు చెల్లించలేని పక్షంలో అతనికి గడువు మరింత పెంచాలి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే బకరా 280వ ఆయతులో అల్లా అంటున్నాడు, ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు అతనికి గడువు ఇవ్వండి, లేదా మన్నించి దానంగా వదిలిపెట్టేయండి. మీరు గనక ఇది తెలుసుకుంటే ఇది మీ కొరకు శ్రేయోదాయకం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసినాడు. సోదరులారా, రుణగ్రస్తుడికి గడువు ఇవ్వాలి. ఎవరైతే అప్పు తీసుకున్నాడో ఆ వ్యక్తికి మీరు ఏం చేయాలి? మీరు టైం పెట్టారు, 1 నెలలో 1 సంవత్సరము టైం పెట్టారు, కానీ ఆ టైంలోగా అతని పరిస్థితులు బాగలేక డబ్బు చెల్లించలేకపోయాడు. మీరేం చేయాలి? గడువు ఇవ్వాలి. అతను ఒకవేళ గడువు అడిగాడు, నాకు ఇంకో 2 నెలలు టైం ఇవ్వండి, ఇంకో 3 నెలలు సమయం ఇవ్వండి, ఈ లోపల మీ అప్పు తీరుస్తానంటే, అలాగేనయ్యా అల్లాహ్ కోసం నేను గడువు ఇస్తున్నాను, తీసుకో, నీ పరిస్థితి మెరుగుపడిన తర్వాతనే ఇవ్వని చెప్పాలి. ఇది అల్లాహ్ దృష్టిలో ఉత్తమమైనటువంటి పద్ధతి సోదరులారా. అంతేకాని అతను మరింత మీరు అప్పు తీర్చాల్సిందే, నువ్వు సచ్చినట్టు అని ఒత్తిడి తీసుకొచ్చారంటే అతను ఏం చేస్తాడు? ఒక పాపాన్ని ఒడిగడతాడు. ఆ పాపం ఏంటి? వడ్డీకి ఒడిగడతాడు. అతని ఆస్తి దేన్నైనా అమ్ముకుంటాడు, ఏదైనా తాకట్టు పెడతాడు, అది పాపకరం. కావున సోదరులారా, అతనికి గడువు ఇవ్వాలి. అంతేకాని ఒకవేళ మీరు నువ్వు అప్పు చెల్లించడం లేట్ అయిపోయింది, నేను ఇచ్చిన టైం అయిపోయింది అని చెప్పేసి బాండు ఎత్తి రాపించడము, వడ్డీపై వడ్డీ వేయడము, చక్ర వడ్డీ కట్టడము, భూచక్ర వడ్డీ కట్టడము, విష్ణు చక్ర వడ్డీ కట్టడము, వాడు ఇంకా పాతాళానికి వెళ్ళిపోతాడు సోదరులారా. కోలుకోలేడు ఇంక జీవితంలో. ఆ విధంగా చేయటం పాపం. కావున అతని భార్య బిడ్డల పరిస్థితి బాగలేదు, అతని ఇంటి పరిస్థితి బాగలేదు, మనం అర్థం చేసుకొని అతనికి గడువు ఇచ్చినట్లయితే ఇది అల్లాహ్ దగ్గర ఎంతో ఉన్నతమైన పుణ్యకార్యం సోదరులారా. కావున ఈ విధంగా మనము చేయాలి తప్ప, వాడు అసలు నీ అప్పు తీర్చడానికే సతమతమవుతున్నాడు, నువ్వు గడువు ఇవ్వాల్సింది పోయి మన్నించాల్సింది పోయి ఆలస్యమైందని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా వడ్డీపై వడ్డీ వేయడము, ఈ విధమైనటువంటి పరిస్థితి మంచిది కాదు. వారం లోపు నా అప్పు నాకు తిరిగి ఇవ్వలేదో నీ అంతు చూస్తా, నీ షాపు మూచేస్తా, నీ ఇంటికి తాళమేస్తా, నీ బండి లాక్కెళ్తా, నిన్ను జైల్లో ఓపిస్తా, జాగ్రత్త అనే దుర్మార్గపు మాటలు పలికేదానికంటే అల్లాహ్ కోసం నీకు ఇంకా 2 నెలలు టైం ఇస్తున్నాను, నీ పరిస్థితి మెరుగుపడిన తర్వాతనే నా అప్పు చెల్లించు నాయనా అనంటే ఇది అల్లాహ్ దృష్టిలో ఉత్తమం. లేదా నీ పరిస్థితి బాగాలేదు, నీ అప్పు నేను మాఫీ చేస్తున్నాను పో అల్లాహ్ కోసం అని పలకటం ఉత్తమము సోదరులారా. అంతేకాని వాడిని బెదిరించడము, ఇరకాటంలో పెట్టేయడము, మరింత అసలే తన పరిస్థితి బాగాలేక ఏడుస్తుంటే నువ్వు మళ్ళీ ఇలాంటి బెదిరింపులతో అతనికి పాల్పడినట్లయితే ఇది అల్లాహ్ దృష్టిలో చాలా నీచమైనటువంటి కార్యము సోదరులారా. అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం బుఖారీ గ్రంథం 3293వ హదీసు, ముస్లిం గ్రంథం 1562వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి ప్రజలకు అప్పులు ఇస్తూ ఉండేవాడు, తన సేవకుడితో ఇలా చెప్పేవాడు, ఓ నా సోదరా, నువ్వు ఎవరికైతే అప్పులు ఇచ్చావో వాళ్ళ నుండి వసూలు చేసేటప్పుడు సున్నితత్వాన్ని ప్రదర్శించు, మెతక వైఖరిని అవలంబించు. ఒకవేళ వాళ్ళు గనక గడువు అడిగితే గడువు ఇవ్వు, ఒకవేళ అప్పు తీర్చలేని పక్షంలో వాళ్ళు నలిగిపోతుంటే గనక, ఇబ్బంది పడుతుంటే గనక అప్పును కూడా మాఫీ చేయి. అంతేకాని వాళ్ళని ఇరకాటంలో పెట్టద్దు, ఇబ్బందుల్లో పెట్టద్దు అని చెప్పేవాడు అతను మరణించిన తర్వాత అల్లాహ్ కూడా అతని తప్పులను పాపాలను మన్నించాడు. హుజైఫా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం బుఖారీ హదీసు 2077, ముస్లిం హదీసు 1560లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, పూర్వకాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు, అతను మరణించాడు. మరణించేటప్పుడు దైవ దూతలు వచ్చారు, అయ్యా నీ యొక్క పుణ్యకార్యాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అతను అన్నాడు, నాకేం గుర్తు రావట్లేదండి అన్నాడు. లేదు, బాగా గుర్తు చేసుకో, నువ్వేమైనా పుణ్యకార్యాలు చేసి ఉన్నావా? అయితే నాకు ఒక విషయం గుర్తుంది, అది ఏమిటంటే
ఇచ్చిపుచ్చుకునేటప్పుడు నేను చాలా ఉదార స్వభావంతో వ్యవహరించేవాడిని, ఎవరిని కసురుకునేవాడిని కాదు, కఠినంగా ఉండేవాడిని కాదు, మన్నింపుల వైఖరి అవలంబించేవాడిని. మరియు అప్పు ఇచ్చేవాడిని, అప్పు ఇచ్చేవారు తిరిగి ఇచ్చేటప్పుడు వారికి గనక గడువు అవసరమైతే గడువు పెంచి నేను ఇచ్చేవాడిని. మరియు అప్పు తీర్చలేని పక్షంలో వాళ్ళ అప్పులు కూడా నేను మాఫీ చేసేవాడిని. ఇది ఒక్కటి నాకు గుర్తుంది అని చెప్పారు. అప్పుడు ముస్లిం ఉల్లేఖనం మరొక హదీసు, ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు వారు మరియు అబూ మసూద్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ఈ మాటలు అల్లా విన్నాడు. విని, ఓ నా దాసుడా, నీకంటే ఎక్కువగా నేను క్షమించేవాడను. ఓ దైవదూతలారా, ఇతన్ని క్షమించేయండి, ఇతని పట్ల మీరు ఔదార్యంతో వ్యవహరించండి, కఠినంగా ప్రవర్తించవద్దు అని అల్లా దైవదూతలకు ఆదేశించాడు. అల్లాహు అక్బర్. కావున మన వ్యవహారం ఎలా ఉంటుందో మనతో కూడా వ్యవహారం అలాగే ఉంటుంది. మనము సాటి దాసుల పట్ల మన వ్యవహారం ఎలా ఉందో అల్లా కూడా మన పట్ల వ్యవహారం అలాగే ఉంటుంది సోదరులారా. మనం మన్నిస్తే ప్రజలని అల్లా కూడా మన్నిస్తాడు. మనం కఠినంగా ప్రజల పట్ల ఉంటే అల్లా కూడా మన పట్ల కఠినంగా ఉంటాడు. కావున మనం మన్నింపుల వైఖరి, అప్పు ఇచ్చిన వాడిని పీడించడం, ఏడుపించుకు తినడం ఇది సరైన విధానం కాదు సోదరులారా. మన్నింపుల వైఖరి అనేది ఖచ్చితంగా మనము ప్రదర్శించాలి. ముస్నద్ అహ్మద్ 22,023వ హదీసు, అబూ కతాదా రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, రుణగ్రహీతకు వ్యవధినివ్వండి, ఒకవేళ అతను అప్పు తీర్చలేని పక్షంలో క్షమించండి. ఒకవేళ ఎవరైతే క్షమిస్తారో, గడువునిస్తారో అతనికి కయామతు రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సింహాసనపు నీడలో చోటునిస్తాడు. ఎంతటి ప్రతిఫలమో చూడండి. ఎవరైతే అప్పు తీర్చలేని, చెల్లించలేనటువంటి వారికి గడువునిస్తారో మరియు అప్పును మాఫీ చేస్తారో వారికంట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సింహాసనపు కారుణ్యపు నీడలో చోటునిస్తాడు. అల్హమ్దులిల్లా. పుణ్యాలు ఊరికే వస్తాయా? ₹1 వదిలిపెట్టవు, వడ్డీ కావాలా, వాడు చెప్పిన టయానికి ఇకపోతే బెదిరింపులు, కొట్లాట్లు, ఇంక ఊరికే వస్తాయి ఆ పుణ్యాలు. త్యాగం చేయాలి, ఏదో ఒకటి త్యాగం చేస్తే పుణ్యాలు వస్తాయి. కావున సోదరులారా, ఓర్పు సహనంతో మెలగాలని ఇస్లాం ధర్మము చెబుతుంది. అప్పుచ్చిన తర్వాత వాడు పెట్టిన సమయానికి ఇవ్వలేకపోవచ్చు, పరిస్థితిని అర్థం చేసుకొని క్షమించాలి. పరిస్థితిని అర్థం చేసుకొని, సరేనైనా నీ పరిస్థితి మెరుగుపడిన తర్వాతనే ఇవ్వు అని చెప్పేసి ఉత్తమమైన విధానాన్ని అవలంబించాలి. ఈ ప్రేమను, ఈ విధానాన్ని, ఈ ఔదార్యాన్ని ఇస్లాం ధర్మం మనకు నేర్పుతుంది సోదరులారా. మనమే గనక ముస్లిములమైతే అల్లా నేర్పుతున్న ఈ ధర్మాన్ని మనం పాటించాలి తప్ప కఠినంగా ప్రవర్తించకూడదు, అవిశ్వాసుల వల్ల మూర్ఖంగా ప్రవర్తించకూడదు. నీ ఎంత చూస్తా, నీ ఇల్లు నేను బంద్ చేసేస్తాను, నీ భూములు లాక్కుంటాను, నీ ఆస్తులు లాక్కుంటాను, నీ బండి లాక్కుంటాను, ఈ మాటలు, దుర్మార్గపు మాటలు పలకకూడదని ఇస్లాం ధర్మం చెబుతుంది సోదరులారా. కావున క్షమించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం సోదరులారా. చాలా మంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. 10 మందిలో కనపడితే 10 మందిలో అతను పరువు ఏమవుతుందని కూడా ఆలోచించకూడదు. అరే నా అప్పు ఎప్పుడు ఇస్తావురా నువ్వు, నీ అంతు చూస్తా, నీ సంగతి తెలుస్తా, ఈ మాటలు పలకడంతో అతని గౌరవాన్ని బట్టలు ఇప్పి రోడ్డులో పెట్టినట్టే సోదరులారా. ఇది తప్పు, ఇది పాపం, అల్లా ఇష్టపడాడు దీన్ని. కావున గడువు ఇవ్వాలి. అప్పు అడిగే విధానం కూడా ఎలాగంటే సోదరులారా, ఒంటరిగా అడగాలి తప్ప అతని మనసు నొప్పించకుండా, అతని గౌరవం దెబ్బతినకుండా ఖచ్చితంగా మనం వ్యవహరించాలి. అనొచ్చు, ఒకవేళ అప్పు తీసుకున్నాడు, ఫోన్లు ఎత్తట్లేదు, అతను పలకట్లేదు అని అంటే, అలాంటి సమయంలో మీరైతే కఠినంగా వ్యవహరించే అనుమతి మీకుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక వ్యక్తి అప్పు ఇచ్చాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బండ బూతులు తిడుతున్నాడు ఆ వ్యక్తి. సహాబాలు ప్రవక్త గారు అనుమతి ఇస్తే వాడి తల లేపేద్దాం అన్నటువంటి యొక్క ఆవేశంతో ఉన్నారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అతని అప్పు ఇచ్చాడు, గడువు అయిపోయింది, నేను తీర్చలేకపోతున్నాను, అతను తిట్టడానికి అర్హుడే, నేను పడటానికి కూడా అర్హుడిని, తిట్టనివ్వండి. అల్లాహు అక్బర్ కబీరా. మీరు ఏదన్నా అతనికి ఇవ్వాలనుకుంటే అప్పు చెల్లించి మళ్ళీ మాట్లాడండి అన్నారు. కావున మీకు ఆ హక్కు ఉంది, కానీ మన్నింపుల వైఖరి అవలంబిస్తే ఇది చాలా గొప్ప పని అల్లాహ్ దృష్టిలో. కావున సోదరులారా, మీరు బలవంతంగా అయినా అతని నుండి రాబట్టుకునే అనుమతి మీకు ఉన్నప్పటికీ మన్నింపుల వైఖరి అనేది ఉత్తమమైనటువంటి విషయం సోదరులారా. అయితే ఈ గడువు ఇవ్వడం వల్ల, ఈ మన్నించడం వల్ల మాకేంటి లాభము?
ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఒక వ్యక్తికి అప్పు ఇచ్చిన తర్వాత ఓర్పు సహనంతో అతనికి గడువు ఇస్తాడో, ఆ గడువు అంత సమయం కూడా అతనికి అల్లా మార్గంలో దానం చేసినంత పుణ్యం వస్తానే ఉంటుంది. నాకేంటి వానికి 2 నెలలు టైం ఇచ్చా, నాకేంటి లాభం అంటే పుణ్యం వస్తుందయ్యా, పుణ్యం వస్తూ ఉంటుంది. నువ్వు దానం చేసినంత పుణ్యం వస్తానే ఉంటుంది. మరియు పరలోకంలో అల్లా దగ్గర ఎనలేని పుణ్యాలు మరియు అల్లా దగ్గర మన్నింపులు మీకు దొరుకుతాయి. అల్హమ్దుల్లాహ్, ఇంకేం కావాలి? కావున సోదరులారా, అతన్ని ఎవరైతే అప్పు తీసుకున్నాడో ఆ వ్యక్తి గడువులోగా ఇవ్వలేదని వెంటపడి వేధించి ఏడిపించి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించి ముక్కుబిండి వసూలు చేసే బదులు ఓర్పు సహనంతో మన్నింపుల వైఖరి అవలంబించడము, గడువు ఇవ్వడం అనేది అల్లాహ్ దృష్టిలో చాలా గొప్ప విషయము, ఉత్తమోత్తమైనటువంటి విషయం సోదరులారా. కావున మన్నింపుల వైఖరి కలిగి ఉండండి.